మన పెద్దలు వివిధ అంశాలు కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క జీవో 27/2022 ఎందుకు నల్ల చట్టం అంటున్నాం అనే దాని మీద క్లుప్తంగా కొంతమంది పెద్దలు కూడా అడ్వకేట్లు తర్వాత పెద్దలు వివరించడం జరిగింది. నేను కొన్ని అంశాలు చెప్పదలుచుకున్నా. ఈ యొక్క భారత ప్రజాస్వామ్యంలో ఈ యొక్క ప్రజాస్వామ్యం నడిచేది రెండింటి మీద నడుస్తూ ఉంది. అది ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ఇండిపెండెంట్ లెజిస్లేచర్. ఎక్కడ కూడా ఇండిపెండెంట్ ఎగ్జిక్యూటివ్ అనేది ఉండదు. దానికి ఎగ్జాంపుల్ గా మీకు ఉదాహరణకు ఇప్పుడు మన కలెక్టర్లు తీసుకుంటే ఒక కలెక్టర్ ₹1 కూడా ఇచ్చే హక్కు ఉండదు. ఎవరైనా కానీ జ్యుడిషియరీ నుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారమైనా లేకపోతే లెజిస్లేచర్ ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారమే వాళ్ళు నడుచుకోవడం ఉంటుంది. కానీ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనేవి ఎక్కడ కూడా ఇండిపెండెంట్ గా ఉండే పరిస్థితి లేదు. ఈ రోజు మనకి పోలీస్ కావచ్చు, లేకపోతే ల్యాండ్ అనేది కావచ్చు, ఇవి స్టేట్ సబ్జెక్ట్ అని చెప్పేసి మనం అందరం కూడా చెప్పుకునే పరిస్థితి ప్రజాస్వామ్యంలో. మరి మనకు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులో మనకు భూ హక్కు కావచ్చు, లేకపోతే రక్షణ హక్కు అయినటువంటి పోలీస్ యాక్ట్ కానీ, ఈ యొక్క ల్యాండ్ యాక్ట్ కానీ ఎలా ఈ రోజు రాజ్యాంగ ఉల్లంఘన ఈ యొక్క రాష్ట్రంలో జరగబోతుంది అనే దానికి ఉదాహరణగా మనం ఇప్పుడే చూస్తూ ఉన్నాం. పోలీసుల యొక్క వ్యవస్థ ఇప్పుడు ఎలాగో మనకు రాజ్యాంగ ఉల్లంఘన జరిగి ఎలా జరుగుతుందని మనం చూసాం. ఇక రాబోయే రోజుల్లో ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ అయినటువంటి ఈ యొక్క ల్యాండ్ కూడా మనకి దక్కుకోకుండా జరిగే ఉల్లంఘనని అడ్డుకోనికే ఈ రోజు మనం చేస్తున్నట్టు నిరసన అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనకు ల్యాండ్ హక్కు వస్తున్నట్టు మనకు పాస్బుక్ కావచ్చు, లేకపోతే ఆర్ఓఆర్ కావచ్చు, 1B అడగలు కావచ్చు, ఇలా డిఫరెంట్ హక్కులు మనకు ఉంటాయి. కానీ ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత మనకు ఒక యాక్ట్ టైటిల్ లో మన పేరు ఉంటే ఆ పేరు ద్వారా జరిగే పరిస్థితి ఉంటది. మరి ఇన్ని ఈ రోజు మనకి పాస్బుక్ నుండి ఆడంగా నుండి 100 మన ఆర్ఓఆర్ అని మనం ఈ రోజు చరిత్ర అంతా తీసుకొని వస్తున్నాయి కూడా ఈ రోజు రోజుకి మాకు 10 ఫోన్ కాల్ వస్తాయి. 10 మంది రైతులన్నా రోజుకి అడుగుతూ ఉంటారు, మాకు ఈ రోజు ఇలాంటి ప్రాబ్లం ఇలా వచ్చింది, ఎంఆర్ఓ ఇలా అంటున్నాడు, బిఆర్ఓ ఇలా అంటున్నాడు. మరి ఈ యొక్క టైటిలింగ్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ అయితే మన పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్క రైతు కూడా, ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీ పాస్బుక్ లో 10 ఎకరాలు ఉంటే మీకు ఆయన రీసర్వే చేస్తే 8 ఎకరాలు ఇచ్చి మీరు 2 ఎకరాలు ఇంకో ఒక చోటు ఉంది తెచ్చుకోపని చెప్పి చెప్తా ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడి ఈ రోజు కోర్టుకు పోతే ఈ రోజు మనకందరికీ తెలిసింది. అప్పుడే ఈ రోజు మనకి ఆ రాష్ట్రపతి ఆమోదం జరిగి ఈ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇక్కడ పోయిన సెప్టెంబర్ లో పాస్ చేసిన బిల్లు ఈ రోజు అమల్లోకి వచ్చిందని చెప్పేసి కోర్టులు చెప్తా ఉంటే మనందరం తెలుసుకుంటా ఉన్నాం. 2019 కావచ్చు, 2021, 2022 ఒక క్రమబద్ధీకరంగా ఈ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ మన హక్కులు కాల రాస్తూ వచ్చింది. ఈ రోజుకి ఇప్పటికి కూడా మరంగిన మేల్కోకపోతే రేపొద్దున జరిగే ప్రతి ఒక్క అన్యాయానికి మనందరం కూడా బాధ్యులు అవుతాం. ఈ రోజు కోర్టు నుండే సమస్యలు వస్తా ఉంటే రేపొద్దున ఒక ఎంఆర్ఓ కావచ్చు, లేకపోతే జాయింట్ కలెక్టర్ కావచ్చు, ఎలా మనకి న్యాయం చేస్తారని అడుగుతా ఉన్నా. అసలుకు రాజ్యాంగంలో వాళ్ళకి ఇచ్చిన పవర్లే లేకపోతే వాళ్ళు ఈ రోజు ఏ హక్కులో మనకి ఈ రోజు ప్రతిపాదికన మనం చేస్తారు. రేపొద్దున మళ్ళీ నువ్వు ఎక్కడ పోతా ఉన్నావు, వీళ్ళిద్దరి దగ్గర అన్యాయం జరిగితే మళ్ళీ నువ్వు కోర్టుకు పోవాల్సిన పరిస్థితి. మనం అడుగుతా ఉన్నది అదే. ప్రతి ఒక్కరికి ఈ రోజు న్యాయ వ్యవస్థ అనేది ప్రతి సామాన్యుడికి అందించాలనేది ఈ రోజు మనకి రాజ్యాంగంలో ఈ రోజు పొందుపరిచిన విషయం. కానీ ఈ రోజు నీకు ఇక్కడ దొరికే న్యాయాన్ని నువ్వు తీసుకొని వెళ్ళి హైకోర్టులో పెడతారంటే ఎంతవరకు న్యాయం అనే ఈ రోజు మనం అందరం మీరు ర్యాలీ చేస్తున్నాం, మీరు నిరసన చేస్తున్నాం. ప్రతి ఒక్క సామాన్యుడు, ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాల్సిన అవసరం ఇది. ప్రతి ఒక్కరికి ఇది కేవలం ఇది లాయర్లతో లేకపోతే వీళ్ళ పార్టీలకనే కాదు. రేపొద్దున నీ ఇంటి వరకు వచ్చిన తర్వాత నీకు అర్థమవుతుంది మనం జరుగుతున్న పరిస్థితి ఏంటనేది. ఇది ఇప్పుడున్న ప్రభుత్వం ప్రతి ఒక్క విషయంలో రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ ఉంది. కాబట్టి ఈ రోజు మనకి హక్కులు లేని వాళ్ళకి హక్కులు ఇస్తామంటే అసలు ఏ హక్కు లేని ఈ రోజు రెవెన్యూ ఈయన కావచ్చు, లేకపోతే కలెక్ట్ చేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళ హక్కులైతే వాళ్ళు ల్యాండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ చూసుకోవాలి. కానీ వాళ్ళు ఇటువంటివన్నిటి మీద దూరితే రేపొద్దున జరిగే అన్యాయాలకు కావచ్చు, లేకపోతే అరాచకాలు కావచ్చు, లేకపోతే ఈ అన్యాయాలకు ఎవరు బాధ్యులు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరందరూ అర్థం చేసుకొని ఈ యొక్క నల్ల చట్టాన్ని అమలు కాకపోయినా ఆపే బాధ్యత మనందరిది. కాబట్టి ఈ పోరాటం మన పోరాటంగా ప్రతి ఒక్కరు భావించి ఈ చట్టం రద్దు అయ్యేంత వరకు, ఎలా అయితే రైతు చట్టాలను నల్ల చట్టాలను రద్దు చేశామో ఈ చట్టం కూడా రద్దు అయ్యేంత వరకు మనందరం కూడా కలిసి పోరాడమని మీరు ఒక అడ్వకేట్ గా లేకపోతే అలాగే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాం. మా పోరాటం, మా మద్దతు ఇలాగే ఉంటుంది. ఈ చట్టం రద్దు అయ్యేంత వరకు మీతో పాటు కలిసి నడుస్తామని